ఎందుకని అంటే ఏర్లు ఎక్కడ ఉన్నాయి? దాని కాలవ ఊరన ఉన్నవి. కాలువలో కాదు కానీ కాలవ ఊరన, కాలవ దగ్గరలో ఉండి ఉన్నవి. ఎండ తగిలినా దానికి భయం అనేది పుట్టదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. అదే మనము కూడా ఎవరైతే యెహోవాను దేవుణ్ణి నమ్ముకుంటారో, ఆశ్రయిస్తారో, దేవుడు వారికి తోడుగా ఉంటారో వారందరూ కూడా చలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వారు ఉంటారు. కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడకుండా నిలిచి ఆకులు పచ్చగా, పసిడి ఎలా అయితే ఆకు పచ్చగా ఉంటుందో అలాగునే వర్షము లేని సంవత్సరములు కూడా చింత లేకుండా తగిన ఫలములను అందించేదిగా చెట్లు ఉంటాయండి. హల్లెలూయా. ఆ ఫలము ఎలాగున ఉంటుందంటే మామూలుగా ఉన్న చెట్లకును మంచిగా ఎదిగి పచ్చగా ఉన్న చెట్లు ఫలము వేరుగా, రుచి వేరుగా ఉంటుంది. ఎందుకని అంటే అది శ్రేష్టముగా దేవుడు చేస్తాడండి. హల్లెలూయా. మరి మనము కూడా వాక్యమనే ఓర దగ్గర ఉండి ఉన్నామా? ఒడ్డు దగ్గర వాక్యమును తీసుకోవడానికి ఆ కాలవ ఒడ్డు దగ్గర ఉన్నామా? ప్రవహించే వాక్యము దగ్గర ఆ ఒడ్డులో మన చెట్టు నాటబడి ఉన్నదా లేదా అనేది ఒకసారి హృదయముతో ప్రశ్న వేసుకోండి. ఎందుకని అంటే ఆ ఒడ్డున లేకపోతే, ఆ కాలువ వాక్యమనే నీరు మనల్ని తాకకపోతే పరిశుద్ధులుగా మనము మారలేమండి. ఎందుకని అంటే ఆ ప్రవాహము చెట్లుకి ఎంత అవసరమై ఉన్నదో, దేవుని వాక్యము వెదజల్లుచున్నప్పుడు, దేవుని వాక్యము ప్రవాహముగా వెళ్ళుచున్నప్పుడు ప్రతి మనిషికి కూడా, పుట్టిన ప్రతి మనిషికి కూడా వాక్యము అవసరమై ఉన్నదండి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము ఎందుకు అవసరం అంటే మన దప్పిక తీరాలని వాక్యమును అనుసరించి మాత్రము జీవించినప్పుడే మన జీవితాలు కూడా పచ్చగా మారుతాయి. వర్షము లేని సంవత్సరములో కూడా మనము ఎలాగొని ఉంటామంటే తిండికి భయపడము, ఎండకి భయపడము, వానకి భయపడము, లేదంటే దేనికి భయపడకుండా యెహోవా దేవుడు కాపాడతాడని, ఆయనే ఆశ్రయదుర్గముగా ఉన్నాడని నమ్మి మోకరిస్తే ఆయనే తొలకరి వాన మన కొరకు కురిపిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అటు విధముగా మనము నమ్మిన దేవుడు గొప్పవాడిగా ఉన్నాడు. ఎండిన మోడులో నుంచి కూడా చిగురును పుట్టించగలిగిన దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా.